క్రీస్తునందు సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తునామములో హృదయపూర్వకమైన ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన కళ్యాణ దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారండి. బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్ళడంలో యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించు, అయితే మీరు లోక సంబంధులు కాదు. నేను మిమ్మల్ని లోకముల నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. ప్రార్థన చేసు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, అయ్యా మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన గొప్ప దేవ, అయ్యా ఆరాధన క్రమంతో మీరు నడిపించండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే బాధ్యత దయచేస్తున్నారని నా ప్రభు యేసుక్రీస్తు నామమున దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందని ప్రకటింప మొదలుపెట్టు. అంశం పాట పేరు ఏంటంటే లోకము మిమ్మును ఎందుకు ద్వేషిస్తుందో తెలుసా? లోకం మిమ్మును ఎందుకు ద్వేషిస్తుందో తెలుసా? ఎందుకు లోకం మిమ్మును ద్వేషిస్తుంది? యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న విషయం, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. మీరు ఎవరంట? లోక సంబంధులు కారు. మీరు ఎవరనంటే దేవుని సంబంధం. దేవుడు మిమ్మల్ని సంఘములోనికి పిలుచుకున్నారు, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నారు. మరి మీరు ఎలా లోక సంబంధులు అవుతారు? మీరు లోక సంబంధులు కాదు, మీరు దేవుని సంబంధులు. మీరు దేవుని సంబంధులు కాబట్టి లోకం మిమ్మల్ని ఏం చేస్తుందనంటే ద్వేషిస్తుంది. ఇప్పుడు సాతాను వెంబడించేవారు, సాతాను యొక్క క్రియలు అవన్నీ చేసేవారు ఎవరనంటే సాతాను సంబంధించిన వారు. వాళ్ళందరూ వారిని ఏమన్నా అంటడాలంటే వారిని ఏమన్నారు? సాతాను ఎవరు టార్గెట్ చేస్తారు అని అంటే క్రీస్తుని నమ్ముకున్న వారిని, క్రీస్తుని వెంబడించే వారిని, క్రీస్తుని గురించి ప్రకటించే వారిని. ఎందుకని అంటే వాళ్ళు దేవుని పిల్లలు, సాతాను పిల్లలు కాదు. లోక సంబంధులు ఎవరనంటే సాతానుని వెంబడించేవారు. కాబట్టి ఈ లోకంలో ఉన్నవారు, లోకస్తులు దేవుని పిల్లలను ఏం చేస్తున్నారంటే ద్వేషిస్తున్నారు. ఇదిగో వీళ్ళు ఎవరనంటే దేవుని పిల్లలు. దేవుని పిల్లలు వాళ్ళు ఈ లోకంలోని వాళ్ళు ఎలా ఉంటారనంటే ప్రేమ కలిగి ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. వారిలో నుంచి అవి తీసేయాలి అనే అపవాది టార్గెట్. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా కూర్చోవాలన్నా, ఎక్కడన్నా నిలబడాలన్నా, లేదా ఏదన్నా మాట్లాడాలన్నా అది వరకులాగా నువ్వు మాట్లాడు. ఎందుకనంటే నువ్వు లోక సంబంధివి కాదు. ఒకసారి ఇక్కడ అమ్మ ఏం చెప్పారంటే, అయ్యా మీరు ఎప్పుడైనా ఇంటిలోనేనా లేకపోతే ఎప్పుడన్నా బయటికి వెళ్ళి ఎక్కడైనా నుంచోవడం కానీ కూర్చోవడం కానీ ఏదైనా చేస్తారయ్యా అని అడిగాను. నేనేం చేయను. ఇక ఆ ఇంట్లోని లేకపోతే ప్రార్థన. ఎక్కడికి ఎవరింటికి వెళ్ళి ఎక్కడా కూర్చోవడం లేదు, ఎక్కడా లేదు, బయట నిలబడటం లేదు, ఎక్కడా లేదు. సరే ఒకరోజు వెళ్ళిన తర్వాత ఒకసారి చూద్దాము మరి ఎందుకు అన్నారో ఎందుకు వచ్చిందో ఆలోచన.
సరే వెళ్దామని ఏం చేశానంటే ఇంటికాడ నుంచి బయలుదేరి అసలు నేను పొరపాటును కూడా బయట అసలు ఉంచు ఎక్కడ పని ఏదన్నా ఉంటే ఎవరన్నా ఏదో ఒక మాట అడగాలి, నేను అడగాలన్నా లేదా వాడు చెప్పాలన్నా అప్పుడు, లేకపోతే ఏదన్నా కావాలంటే అది అడిగేటప్పుడు అసలు పొరపాటును కూడా వెళ్ళదు. సరే అని ఒకసారి ఏం చేశానంటే మొన్నే ఇక్కడ తిరిగి ఆ షాప్ కాడికి వెళ్ళి షాపు కొన్నా ఒకవేళ షాప్ తీసినా షాపులోనే కూర్చుంటాం. సరే షాపు కట్టేసి ఉంది కదా అని అక్కడ రోడ్డు మీద అక్కడ నుంచున్నాం. అంతేనండి. ఇటు నుంచి ఒకడు వచ్చి ఒక మాట మాట్లాడుకుంటాను, ఇటు నుంచి వచ్చి ఒకడు ఒక మాటలు మాట్లాడుకుంటున్నాను, అక్కడ ఉన్నోడు ఒక మాటలు చెబుతున్నారు. ఎంతలో ఒక నాయకుడు వచ్చిండు, వచ్చి పిలిచి ఫోన్ గురించి చెబుతుండు. ఈ అసలు నాకు ఎలా ఉందంటే ఇటు చూసాడు, ఇటు నుంచి వచ్చాడు ఒక రకంగా చూస్తున్నారు, ఇటు నుంచి వచ్చాడు అమ్మో మనం ఒక్క నిమిషం కూడా నేను ఉండలేము అని వెంటనే అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయా. చూసారండి, ఇది ఎందుకు చెబుతున్నానంటే లోకంలో ఉన్నవారు లోక సంబంధులు లోకంలో ఉన్న వారితో స్నేహం చేస్తారు. ఇప్పుడు కాకి ఉంది, ఆ కాకి ఏం చేసిద్ది, ఇంకో కాకితో చేసిద్ది. ఇప్పుడు ఈ లోకంలో అర్థం అవ్వాలంటే మూవీ చూసేవాళ్ళు ఎవరితో స్నేహం చేస్తారు, వాళ్ళతోనే చేస్తారు. షాపింగ్ చేసేవాళ్ళు ఎవరితో చేస్తారు, వాళ్ళతోనే చేస్తారు. ఎక్కువ మాట్లాడేవాళ్ళు ముచ్చట్లు పెట్టుకునేవాళ్ళు ఎవరితో ముచ్చట్లు పెడతారు, వాళ్ళతోనే. వాటి కేటగిరీ వాటికి సంబంధించిన బాగా తాగేవాడు ఎవరితో స్నేహం చేస్తారు, వాళ్ళతోనే చేస్తారు. దొంగ ఎవరితో చేస్తారు, వాళ్ళతోనే చేస్తారు. ఇప్పుడు అలా వెళ్ళి నిలబడలేకపోయాం. ఎవరైనప్పటికీ, నేనని కాదండి, ఎవరైనప్పటికీ కూడా క్రీస్తుని నమ్ముకున్నవారు, క్రీస్తులో ఉన్నవారు, దేవుని సంబంధులు, వాళ్ళు లోకంలో ఉండలేరు. అందుకని లోకం ఏం చేస్తుందంటే ద్వేషిస్తుంది. అదే స్టార్టింగ్ కొత్తలో అప్పుడే నువ్వు మారే, అప్పుడే అది వరకు లోకంలో జీవించావు, అప్పుడే మారి నువ్వు మందిరానికి వెళ్తున్నప్పుడు బైబిల్ పట్టుకొని వెళుతున్నప్పుడు అప్పుడు వస్తాయి. ఎన్ని నిందలు వస్తాయి అంటే బయలుదేరిన భక్తుడు, బయలుదేరిన భక్తురాలు, బయలుదేరింది, ఇవన్నీ అంటే నువ్వు దేవుని సంబంధివి, లోక సంబంధం కాబట్టి నిన్ను ద్వేషిస్తారు. నువ్వు లేకపోతే బయటికి వెళ్ళినప్పుడైనా లేకపోతే ఏదన్నా వద్దన్నా దేనికైనా కానీ అప్పుడు ద్వేషిస్తారు. ఎందుకనంటే వాడు లోక సంబంధులు, నువ్వెవరివి దేవుని సంబంధం. ఇక్కడ అదే చెప్తున్న సందర్భం, మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును. లోకంలో ఉన్నవారు లోకంలో ఉన్న వారిని స్నేహించింది. ఇక్కడ అదే చెబుతున్న సందర్భం. తర్వాత అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటురి. ఎక్కడి నుంచి అంట, లోకములో నుండి మిమ్మల్ని ఆయన ఏం చేసిండు, ఏర్పరచుకోండు. ఒక విషయం ఏంటంటే నువ్వు ఎక్కడైనా ఉన్నా, ఎక్కడైనా కూర్చున్నా, ఎక్కడైనా నిలబడ్డా, ఎక్కడికైనా వెళుతున్నా, ఒక్క ఏదన్నా బూదు మాట కానీ ఒక్క మాట కానీ నీకు కనపడితే తక్కువలేదు ఉంటుంది. దేవుని సంబంధం, దేవుని పిల్లలకు గట్టిగా ఎవరైనా గట్టిగా చేరు, వామ్మో ఏంది ఇది, తట్టుకోలేరు. అర్థమైందండి? ఎవరన్నా గట్టిగా మాట్లాడినా తట్టుకోలేవు, లేకపోతే ఎవరైనా కోపడ్డా తట్టుకోలేవు, లేకపోతే ఎవరైనా తట్టుకోలేవు. ఇదంతా ఏంటి అని అంటే నువ్వు దేవుని సంబంధమే. తర్వాత అక్కడ చెప్తున్న విషయం, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది. లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది, ద్వేషిస్తుంది. మీరెవరు, దేవుని సంబంధం. లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది, ద్వేషిస్తుంది. లోకంలో ఉన్న వారిని లోకం ఏం చేస్తుంది, స్నేహిస్తుంది. నువ్వు దేవుని సంబంధం కాబట్టి లోకం ఏం చేస్తుంది, నిన్ను ద్వేషిస్తుంది. ఇదేనండి. ఇంకో విషయం ఏంటంటే, చివరిగా విషయం ఏంటంటే లోకము దాని ఆశ ఏమైపోతుంది, గతించిపోతుంది. ఈ లోకంలో ఉన్న ఆశలో ఈ మొత్తం గతించిపోతాయి ఒకనాడు.
దేవుని బిడ్డలు, దేవుని చిత్తమును నెరవేర్చేవారు నిరంతరము నిలుస్తారు. గడ్డి పువ్వు వాడిపోతుంది, కానీ దేవుని వాక్యం నిరంతరము నిలుస్తుంది. నువ్వు దేవుని సంబంధం కాబట్టి నువ్వు నిరంతరము కూడా నువ్వు దేవునితో నివసిస్తూ. లోకంలో ఉన్నవారు ఈ లోకం వరకే పరిమితం. ఈ లోకం విడిచిన తర్వాత లోకం అయిపోయింది, ఈ లోకం ఉండదు ఒకనాడు. కానీ దేవుని బిడ్డలు ఎక్కడ ఉంటారనంటే దేవునితో పాటు ఉంటారు, పరలోకంలో ఉంటారు, ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. నువ్వు ఆల్రెడీ నీకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు వచ్చినాయా? 30 సంవత్సరాలు వచ్చినాయా? 40 వచ్చినాయా? 50 వచ్చినాయా? 60 వచ్చినాయా? 70 వచ్చినాయా? ఇంకెన్ని? ఇంకా కొన్ని సంవత్సరాలు. బైబిల్ చెబుతుంది 70 దాకా 80 సంవత్సరాలు. ఆ తర్వాత నువ్వు లోకం విడిచినప్పుడు దేవునితో పాటు నువ్వు నడిచావు కాబట్టి, దేవుడు యేసుక్రీస్తు ప్రభువుతో నువ్వు స్నేహం చేశావు కాబట్టి నువ్వు యుగ యుగాలు తరతరాలు కూడా నువ్వు ఆయనతో పాటు. అదే లోకంలో ఉండి లోక సంబంధులు అపవాదిని వెంబడించిన వారు ఈ లోకం విడిస్తే నరకం ఉంటుంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అది భయంకరంగా ఉంటుంది. ఏది కావాలి? ఈ లోకంలో 100 లోపే అయిపోయింది, కానీ తర్వాత శాశ్వతమైనవి ప్రతి ఒక్కరూ కూడా అవి కోరుకోవాలి. మొన్న శుక్రవారం మాట్లాడే నిత్య జీవం పొందుటయ్యే అది దేవుని చిత్తం, దేవుని చిత్తం అంట. నువ్వు నిత్య జీవంలో అంటే నిత్యం నువ్వు జీవించి ఉండడమే అది దేవుని కోరిక, దేవుని కోరిక. చాలా మంది అనుకుంటారు, చాలా మంది నన్ను కూడా అడిగారు, చాలా మంది అన్నారు ఒక విషయం ఏంటంటే, ఈ వయసులోని యవ్వనంలోని దేవుని పనులు దేవునిలో ఉన్నప్పుడు వాళ్ళ జీవితమే కలిపోయింది అంతే అనుకుంటారు. కానీ ప్రభువునందే ఉందండి ఆనందం, ప్రభువునందే సంతోషం. నీకు వివాహం కాలేదా? ప్రభువు నమ్ముకున్నావా? నీకు మంచి భార్య వస్తుంది, మంచి లక్షణాలు కలిగిన భార్య వస్తుంది, గుణవతి అయిన భార్య వస్తుంది. ఆమె నిన్ను సంతోషపెడుతుంది, నిన్ను ఆనందంగా నువ్వు ఉండేలా చూసుకుంటుంది. ప్రతి ఒక్క విషయంలో నువ్వు బయటికి వెళ్ళి లోనకు వచ్చినప్పుడైనా లేకపోతే నీ పిల్లల విషయంలోనైనా ఆమె నీకు సహకారంగా ఉంటుంది. నువ్వెప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండే విధంగా ఆమె చూసుకుంటుంది. అదే నువ్వు లోకంలో ఉంటే, లోక సంబంధంగా ఉంటే ఏదన్నా ఒకటి తక్కువైనా ఏదన్నా తేకపోయినా మనిషిది కుటుంబాన్ని సరిగా కట్టుకోదు, సరిగా చూసుకోదు. పని చేసే విషయంలో కూడా దేవుని పిల్లలు చూడండి, ఆడపిల్లలు దేవుని నమ్ముకున్న వారు చూడండి, వాళ్ళు ఎంత చక్కగా, ఎంత నీతి చక్కగా వాళ్ళ మౌనం కానీ వాళ్ళ పని చేసే తీరు కానీ అవన్నీ కూడా చక్కగా బాగుంటాయి. అదే లోకంలో ఉన్నవారు చూడండి, వాళ్ళ లోక సంబంధంగా ఉండేవాళ్ళు చూడండి, ఏదో తప్పు చేస్తారని కాదు, కానీ కుటుంబంలో ఆ కుటుంబాన్ని కట్టే విషయం సరిగా ఉండదు, అది అంత తేడా ఉంటుంది. చూసారండి, నీ జీవితకాలం అంతా 30 సంవత్సరాలు నువ్వు తల్లిదండ్రి దగ్గర నుంచి వచ్చావు, మిగతా 70 సంవత్సరాలు కూడా నీ భార్య నిన్ను హ్యాపీగా చూసుకుంటుంది, నీ భర్త నిన్ను హ్యాపీగా చూసుకుంటుంది. వీళ్ళందరూ ఎప్పుడు దేవుని సంబంధం, దేవుణ్ణి నమ్ముకున్నవారు. నీ కుటుంబంలో ఆనందం, సంతోషం ఉంటుంది. నీకు అంతకన్నా ఏం కావాలండి? పరలోకం ఎలా ఉంటుందో భూలోకంలో అలా ఉంటుంది. నీ భార్యతో, నీ భర్తతో, నీ పిల్లలతో ఆనందంగా, సంతోషంగా, హ్యాపీగా నువ్వు గడుపుతావు. అదే లోకంలో ఉంటే ఊకే గొడవలు, ఇంటి పోటాలు, లేకపోతే పంచాయతీలు, లేకపోతే రకరకాల గొడవలు, చికాకులు, ఇవన్నీ మొత్తం ఇంట్లో ఒకరి మధ్య ఒకరు ఆనందం, సంతోషం ఉండదు. లోకంలో ఉన్నప్పుడు లోకస్తులుగా జీవిస్తే, దేవుని సంబంధం అయినప్పుడు ఇద్దరు కూడా వాళ్ళు ఒకరి పట్ల, భార్య ఏమో నీ పట్ల ప్రేమ కలిగి ఉండిద్ది, భయం కలిగి ఉండిద్ది, భర్త ఏమో భార్య పట్ల ప్రేమ కలిగి ఉంటాడు. ఇక వాళ్ళ జీవితం చూడండి ఏ విధంగా ఉంటుంది.
పుట్టే పిల్లలు కూడా చక్కని పిల్లలు పుడతారు. ఆ తర్వాత వాళ్ళు కూడా చక్కగా దేవుళ్ళలోనే పెరుగుతారు. అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు, పాపకి 3 సంవత్సరాలు, 1 సంవత్సరంలో తెలియదా, 2వ సంవత్సరం తెలియదా, 3వ సంవత్సరం వచ్చింది ఇప్పుడే, 3వ సంవత్సరం అలా పాటలు పాడేటప్పుడు శుక్రవారం నాడు తమ్ముడోని ఇంటికాడ ప్రార్థన జరిగేటప్పుడు బాబు పాప కలిసి ఆడుకుంటున్నారు పాటలు పాడేటప్పుడు. ఇక వాక్యం చెబుతాం. అప్పుడు అల్లరి చేయొద్దని ఇట్ట సీరియస్ ఇట్ట కోపంగా ఇలా చూసి అంటే వెంటనే ఆపేసి. ఇప్పుడు అక్కడ ఉన్న పిల్లలు ఎవరైనప్పటికీ కూడా ఏడుస్తారు, లేకపోతే అల్లరి ఆపడం. అదే లోకంలో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు దాకా ఆడుకున్నాం, ఇప్పుడు ఏం చేయకూడదు? వాక్యం చెబుతున్నారు కాబట్టి అరవకూడదు అని ఆ పాపకి తెలిసింది. ఎలాగా? ప్రతిరోజు కూడా ప్రార్థన జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు చూస్తుంది. అందుకనే మాట్లాడకూడదు, అరవకూడదంటే ఆగి. అదే లోకంలో ఉన్న పిల్లలైతే వినరు. అది దేవుని సంబంధం లోక సంబంధాలకు ఉన్న తేడా. అందుకని ప్రతి ఒక్కరూ గమనించి, ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాట్లాడుతున్నాను. అందరికీ